కన్నడ నుంచి బాలీవుడ్ లో మరో సంచలనం. బెంగళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి ఏలింది ఎంతమంది హీరోయిన్లు అంటే ప్రముఖంగా ఇద్దరి భామల గురించి చెప్పాలి. తొలుత ఐశ్వర్యరాయ్ బెంగళూరు నుంచే బాలీవుడ్ కి వెళ్ళింది. ఇరువారితో కోలీవుడ్ కి పరిచయమైన ఐశ్వర్యరాయ్ ఔర్ ప్యార్ హో గయాతో బాలీవుడ్ లో అంటే ఔర్ ప్యార్ హో గయా అనే చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. అటుపై జీన్స్ తో కోలీవుడ్ లో సంచలనమైంది. ఈ విజయాల తర్వాత బాలీవుడ్ లో ఐశ్వర్యరాయ్ ఎదిగిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందంపై బోలెడన్ని అవకాశాలు అంటే ఆమె అందమే తనకి బోలెడన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. నటిగా బాలీవుడ్ లో తారా స్థాయికి చేరింది. అనంతరం అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడి బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. అదే పరిశ్రమలో బెంగళూరు నుంచి వెళ్లిన మరో నటి దీపికా పదుకొనే ప్రయాణం కూడా ఇలాగే సాగింది. అయితే ఈ అమ్మడు కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అటుపై ఓం శాంతి ఓంతో బాలీవుడ్ లో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడు ఉత్తరాది ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ అమ్మడి ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షారుఖ్ ఖాన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలు అందుకుంది. ఐశ్వర్యరాయ్ కంటే వేగంగానే ఉత్తరాదిన హీరోయిన్ గా అగ్రతాంబూలం అందుకుంది. అనంతరం రణ్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని స్థిరపడింది. వీరిద్దరి ప్రయాణం స్ఫూర్తితో రష్మిక మందన బాలీవుడ్ ప్రయాణం సాగుతోందా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. కన్నడ పరిశ్రమలో లాంచ్ అయిన రష్మిక అటుపై టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎలా ఎదిగిందన్నది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కడి నుంచి అంతే వేగంగా పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోలనే క్యూలో నిలబెట్టింది. గుడ్ బై తో 3 ఏళ్ల క్రితమే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మిషన్ మజ్నులో భాగమైపోయింది. ఈ రెండూ పెద్దగా గుర్తింపునివ్వలేదు. కానీ యానిమల్ విజయంతో మాత్రం బాలీవుడ్ ని షేక్ చేసింది. ఒక్క విజయంతో ఇండియానే అల్లాడించింది. ఆ వెంటనే చావాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. సికిందర్ తో పరాజయం ఎదురైన రష్మిక ఇమేజ్ లో అదెక్కడా హైలైట్ అవ్వలేదు. ఫాలోయింగ్ లోనూ అక్కడ స్టార్ భామలకు పోటీగా నిలిచింది. రష్మిక అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఇండస్ట్రీలో వేసింది. దీంతో రష్మికతో నటించడానికి స్టార్ హీరోలే ఎదురు చూస్తున్నారు. అలా బెంగళూరు నుంచి మరోసారి బాలీవుడ్ ని షేక్ చేస్తున్న నటిగా రష్మిక మందన నెట్టింట చర్చనీయాంశంగా మారింది.